నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికవుతాయి. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్ళకున్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు. ఏ సంబంధమైన గొప్ప మాటలతో కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవటం వల్ల బలంగా మారుతుంది. కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనసును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. తలపడు, పోరాడు, కింద పడ్డా లేచి నిలబడు. అపజయాలు వస్తాయి, ద్రోహులు తారసపడతారు, అయినా కృంగిపోకు. ఇవన్నీ నీ విజయానికి సవాలవుతాయి. అవసరాన్ని అంత అలుసుగా చూడకండి. అవసరం చాలా విలువైంది. మర్చిపోయిన వాళ్ళను గుర్తు చేస్తుంది, వద్దనుకున్న వాళ్ళను అడిగేలా చేస్తుంది. కష్టపడటంపై నమ్మకం ఉన్నవారు ఏదో ఒకరోజు అందరినీ తన విజయంతో ఆశ్చర్యపరుస్తారు. నీ లక్ష్యం చేరాలంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా ఉండాలి. పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. నీ గెలిపే అన్నిటికీ సమాధానం. ఈసారి గెలిచి చూపించాల్సిందే. అన్నీ కోల్పోయినట్లు అనిపించే క్షణమే నీ కథ మారబోయే టర్నింగ్ పాయింట్ అవుతుంది. అక్కరకు రాని అందరి గురించి ఆలోచించి అలసిపోయింది చాలు. ఇప్పటి నుండైనా నీ గురించి ఆలోచించు. మీ ఎదుగుదలకు కొన్ని అడ్డం, కొన్ని అవసరం. డబ్బులు ఈరోజు పోతే రేపు సంపాదించుకోవచ్చు అనుకుంటారు, కానీ కోల్పోయింది ఏదీ తిరిగి రాదు. మళ్ళీ కొత్తగా సంపాదించుకోవాల్సిందే. కొన్నిసార్లు అవమానం కూడా మంచిదే. సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పుతుంది, అందరితో ఎలా ఉండాలో కూడా నేర్పుతుంది. గంధపు చెక్క వలె సేవలు అరిగిపోకాని ఇనుము వలె తుప్పు పట్టకు. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకోవాలి. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకోవాలి. నీ సంపద నీ స్థాయిని చెబితే నీ సంస్కారం నీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడటం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. గడిచిన కాలం పాఠం నేర్పిస్తే నడుస్తున్న కాలం నీ బలాన్ని పరీక్షిస్తుంది. రాబోయే కాలం నీ ఓర్పుకు ప్రతిఫలం అందిస్తుంది. కోపం ముసుగు వంటిది, తీస్తే తొలగిపోతుంది. బాధ గాయం వంటిది, దెబ్బ మానినా మచ్చ మిగిలిపోతుంది. కోపంలో నోరు జారకండి. మీ అనుకున్న వాళ్ళ మనసు కష్టపెట్టకండి. కొంచెం వెనక్కి తగ్గగలిగితే చాలా దూరం ముందుకు వెళ్ళగలవు. నిలకడలేని వ్యక్తితో ఏర్పరచుకునే బంధాలు గాజు పాత్ర కంటే అల్పంగా ఉంటాయి. ఒకసారి మానసికంగా గాయపడిన మనిషి మళ్ళీ మామూలు మనిషి అవ్వటం చాలా కష్టం. ఎవరూ మిమ్మల్ని మోసం చేయరు. మీ మంచితనమే మీరు మోసపోయేలా చేస్తుంది. ఏ సెంటిమెంట్ లేనివారు ఎంజాయ్ చేస్తున్నారు. బంధాలను పట్టుకొని ప్రాకులాడేవారు బాధలు పడుతున్నారు. జీవితంలో కొన్ని క్షణాలు చాలా అపురూపమైనవి. ఏం చేసినా తిరిగి తెచ్చుకోలేరు. కాలం అక్కడే ఆగిపోతే బావుండు అనిపిస్తుంది. ప్రశ్న పద్ధతిగా ఉంటేనే సమాధానం సంస్కారంగా ఉంటుంది. అహం అనేది ఒంటరిగా వచ్చే అతిథి, కానీ వెళ్ళిపోతున్నప్పుడు అతను అన్ని సంబంధాలను తనతో తీసుకెళ్తాడు. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. మీకంటే అందమైన వారు ఉండరు. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏం చెయ్యాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. భయం తలుపు తట్టిద్ది, సాహసం తలుపు తీసిద్ది. నువ్వు ఎక్కడ ఉండాలో నిర్మించుకోవాలి. ఒక్కసారి ఓడినంత మాత్రాన
ప్రతిసారి ఓటమి తప్పదనే భయాన్ని విడిచిపెట్టు. తప్పకుండా రెండోసారి నువ్వు గెలుస్తావు. కష్టం వస్తే కన్నీరు రానీకు, నష్టం వస్తే నిరాశను రానీకు. నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరవకు. పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన వారే విజేత. అభిమానించే వాళ్లకు దూరంగా ఉండటం, నరకానికి దగ్గరగా ఉండటం రెండు ఒక్కటి. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వారు ఎప్పటికీ ఒంటరి కాలేడు. మంచి చెప్పేది చిన్నవారైనా చెవికెక్కించుకోవాలి. చెడు చెప్పేది పెద్దవారైనా పెడచెవును పెట్టాలి. రథం కేవలం ఒకే చక్రంతో ఎలా నడవలేదో అలాగే కేవలం అదృష్టంతోనే పనులు నెరవేరవు. అదృష్టం, మానవ ప్రయత్నం, ఈ రెండు కార్యసాధన అనే రథానికి రెండు చక్రాలు. కొన్ని సందర్భాల్లో కొన్ని బంధాల నుంచి దూరం అవ్వాలి. అహంతో కాదు, ఆత్మగౌరవం కోసం. మీ మాటలు ఎవరి జీవితానికైనా వెలుతురు కావాలి. మౌనం అనేది మాటల కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. కష్ట సమయంలో నవ్వగలగటం అంటే అదే నిజమైన విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.